కరీంనగర్ ఆనంద నిలయం అనాథ పిల్లలకు ఆశ్రయం ఇచ్చే దేవాలయం. తన వాళ్ళంటూ ఎవరూ లేని చిన్నారులకు అన్నీ తానే నిలిచింది ఆనంద నిలయం. బాధ సంతోషం ఏదైనా పంచుకుని తోటివారితో అలాంటి చిన్నారులకు ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ కమెడియన్ శివారెడ్డి పలుకరించారు. కష్టాలు కన్నీళ్లకు నిట్టూర్పులకు కాస్తంత పులి స్టాప్ పెట్టించే ప్రయత్నం చేశారు. సాక్షి తరపున వీఐపీ రిపోర్టర్గా మారి అనాథ పిల్లల ఆశ్రమాన్ని నిజంగానే ఆనంద నిలయంగా మార్చారు. పిల్లల్లో పిల్లాడిలా మారి ఆనందం నింపిన శివారెడ్డి ఇవాళ స్టార్ రిపోర్టర్. హాయ్, సాక్షి టీవీ నుండి ఈనాటి స్టార్ రిపోర్టర్గా నేను మీ శివారెడ్డి. మరి ఈరోజు అనాథ పిల్లల హాస్టల్ ఉన్నాము. అయితే అనాథ పిల్లలు అనొద్దు, ఎందుకంటే వాళ్ళకి మనందరం ఉంటాం ఎల్లప్పుడు. సో ఈనాటి ఈ స్టార్ రిపోర్టర్గా నేను ఇక్కడ వచ్చి వీళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవడానికని వచ్చినాను. వీళ్ళతో కాసేపు ముచ్చటిద్దాం, వీళ్ళని కాసేపు అలరిద్దాం. కరీంనగర్లోని ఆనంద నిలయంలో ఉన్నాం మనం. ఈ ఆనంద నిలయం మరి వీళ్ళకి ఆనందంగా ఉందా లేదా ఒకసారి చూద్దాం. చూద్దామా లేదా? నమస్తే, మంచిగున్నావా? ఎందుకున్నావు? నేను వచ్చినందుకు నువ్వు మంచిగున్నావు. ఏం సంగతే? అంత మంచిదేనా? ఏం చదువుతాను? 9th క్లాస్. బాగా చదువుతున్నావా? ఒక్కరికేమో ఒకటి ఎంత? ఒక్కరికేమో ఒకటి రెండా? బాగా ఆలోచించు. అబ్బో, నీకు చాలా వచ్చు. అమ్మా, 13 ఎక్కం చదువు. నీ పేరేందన్నా? అజయ్. ఏం చేస్తుంటావు తమ్మి? చదువుకుంటా సార్. డిగ్రీయా? సార్ 9th క్లాస్. చదువుకుంటున్నా. 9th క్లాస్ అని చెప్పచ్చు కదా. సరే, 9th క్లాస్. అవును సార్. 9th క్లాస్ ఏ గ్రూప్ తీసుకున్నావు? బి గ్రూప్. ఏదైనా పాట పాడు. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పదనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నీవు మరచినట్టుగా, ఇది మరవబోకురా. సూపర్. వార్తలు బాగా వచ్చన్నావు కదా. ఇప్పుడు నేను మన ఆనంద నిలయంకి వచ్చిన, దాని సందర్భంగా న్యూస్ చెప్పాలన్నట్టు. ఈరోజు మన కరీంనగర్లో సాంఘిక సంక్షేమ శాఖ ఆనంద నిలయంలో న్యూస్ టీవీ సాక్షి ఛానల్ నుంచి తరపున ఈరోజు మనల్ని రిపోర్ట్ చేయడానికి వచ్చారు. కావున మేమందరం చాలా సంతోషపడుతున్నాము. ఓటు శివారెడ్డి. ఓకే, గుడ్. పిల్లల మొహాలు చూస్తూ ఉంటే అందరిలో నవ్వు కనబడుతుంది. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు అనే తెలిసిపోతా ఉంది. అయినా కూడా మన బాధ్యతగా మనం 2 మాటలు అడుగుదాం. మీ హాస్టల్ నీకు నచ్చిందా? నచ్చింది సార్. ఎంత బాగా నచ్చింది? బాగా నచ్చింది. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా అరే మా ఇంట్లో ఇట్లా మా ఇంట్లో అట్లా ఇవాళ మేము ఇది వండుకున్నాం అది వండుకున్నాం అన్నప్పుడు నీకు ఏమైనా బాధ వేస్తుందా? ఎందుకు? ఇలా కూడా పెడతాను. ఎస్, ఇక్కడ అన్ని ఫుడ్లు అన్ని రకాలుగా టైం ప్రకారం పెడుతున్నారా? పెడుతున్నారు సార్. అన్ని సౌలతులు బాగున్నాయా? ఉన్నాయి సార్. దోమలు కూడా బాగున్నాయా? లేదు సార్. లేవా? లేదు సార్. దోమతెరలు ఉన్నాయా? దోమతెరలు లేవు. లేదు సార్. కాదు, దోమతెరలు కావాలంటే నేను కొనిద్దాం అనుకుంటున్నా, అట్లా అందుకని. కావాలన్నా వద్దా? ఇప్పుడు బతికలు పడ్డావరా నువ్వు? చెప్పిగా ఇప్పుడు చెప్పు. దోమతెరలు కావాలని అన్నావు అనుకో, దోమలు ఉన్నట్టు లెక్క. దోమతెరలు వద్దన్నావు అనుకో, దోమలు లేనట్టు లెక్క. వద్దన్నావు అనుకో, దోమతెరలు మిస్ అవుతాయి, రేపొచ్చిన గుట్టి చంపుతాయి. ఇప్పటికి నువ్వు డిసైడ్ చేసుకో, ఎట్లా దోమతెరలు కావాలన్నా వద్దా? కావాలి అంటే దోమలు ఉన్నట్టే కదా. మరి లేవని చెప్పినావు. ఏం తమ్మి, ఏ ఊరు నీది? చేతిలో వద్దు. నేను మీ అన్ననే. ఏం పేరు? శివశంకర్. ఏం పేరు? శివశంకర్. నేను వాడి పేరు అడగకముందే నేను నీ అన్నను రో అన్న. కట్ చేస్తే పేరేంటని అడిగితే శివశంకర్ అంటాడు. నా పేరు కూడా శివశంకరే, తెలుసా? సినిమాలకు వచ్చినాక శివారెడ్డి అయింది. చిరంజీవి గారి పేరు తెలుసా? ఆయన పేరు కూడా శివశంకరే. కోనదరా శివశంకర్ వరప్రసాదా? ఏ హీరో పాను? నాగార్జున. ఏంటి తమ్ముడు, శివశంకర్
బాగున్నావా? బాగా ఫుడ్ పెడుతున్నారా? ఏంటి పెడుతున్నారా లేదా? పెడుతున్నారు. మరి తింటూ ఉంటే అయినా కూడా ఇంత సన్నగా ఉన్నావు, ఏంటి విశేషం? నేనేమన్నా పంపేయమంటావా? వద్దా? మా హైదరాబాద్కి వస్తావా? అన్నపూర్ణ స్టూడియో రౌండ్గా తింపేస్తాను. షూటింగ్లో పాల్గొంటావా? కోటీశ్వరరావులో ఏం ప్రశ్నలకు సమాధానం చెప్తావు? ఏ ఊరు మీది? బెల్లంపల్లి. బెల్లంపల్లి? అంత దూరం నుంచి వచ్చినావా? ఎవరు తీసుకొచ్చి వదిలిపెట్టారు ఇక్కడ? మమ్మీ. ఎందుకు మరి? చదువుకోవటానికి. బాగా చదువుకుంటున్నా మరి? వెరీ గుడ్ వెరీ గుడ్. వీడిపోతే వాడు, వాడిపోతే వాడు, అమ్మమ్మ కూడా ఎవడే వస్తే. డార్లింగ్ బాగున్నా డార్లింగ్? ఏం డార్లింగ్? సూపర్ డార్లింగ్, నువ్వు సూపర్. ఓకే, ఇప్పుడు మరి కామెడీ యాక్టర్లలో ఎవరు ఇష్టం మీకు? బ్రహ్మానందం గారా? ఇంకా ఎంత చాట నీ జిమ్మి జుబులి జుబు జుబులి ఆడి. బాగున్నారా? బాగున్నారా? అల్లు అర్జున్, రవితేజ, ఇంకా నాది మాట్లాడుతున్నా కదా. ఎన్టీఆర్. ఏ ఎన్టీఆర్? చిన్న ఎన్టీఆరా పెద్ద ఎన్టీఆరా? పెద్ద ఎన్టీఆరా? ఎందుకురా నువ్వు చిన్నగా ఉన్నావు? పెద్ద ఎన్టీఆర్ ఎట్లా అడిగినావు? తెలుసా పెద్ద ఎన్టీఆర్ నీకు? బాగుంది. నా తెలుగింటి అన్నదమ్ములకు, నా తెలుగింటి ఆడపడుచులకు శతకోటి వందనాలు. ఈరోజు నా తమ్ముళ్ళ ముందు ఇక్కడ ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అయ్యా, ఈరోజు ఆనంద నిలయంలో ఈ పిల్లలంతా కూడాను వాళ్ళని చూస్తూ ఉంటే నాకెంతో ఆనందంగా ఉంది. నన్ను చూస్తూ ఉంటే వాళ్ళకెంతో ఆనందంగా ఉందని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఓకేనా? రైట్. ఏంటి మాట్లాడాలి? సరిగ్గా కొట్టండి. కొంతమంది కొడుతున్నారు, కొంతమంది కొట్టట్లేదు. చూడ రుచుల జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషుల్లో ఈ బాబు ఒక్కడు వేరేయా. విశ్వదాభిరామ విశ్వదాభిరామ ఎన్టీఆర్ నా మామ. ఇదే పద్యం ఉంటాయి. ఒప్పకప్పురంబో ఒక్క పలుకనుండరు, చూడ రుచుల వారం జాడవేరు, పురుషులందు పుణ్య పురుషుల్లో ఈ రోజు ఒక్కడే వేరయ్యా. విశ్వదాభిరామ విశ్వదాభిరామ. ఏమిటయ్యా? సో అట్లాగే ఎంతో మంది చెప్పుకుంటూ పోవచ్చు. ఇప్పుడు సపోజ్ డార్లింగే వచ్చిన డార్లింగే, ఫీలింగే ఏంది ఫీలింగ్, ఎవరు రమ్మన్నారా నీళ్ళకి వెళ్తాన్ని? నీళ్ళకి వెళ్ళి వస్తే గిల కొట్టుకోపోతే చల్లగా పడుకుని వచ్చినాదిరా. చల్ కేల్కతా కనబడి మంచిగా తింటున్నారు కదా టైంకి, అంత మంచిగా చూసుకుంటున్నారు కదా. ఎప్పుడైనా చూసుకోకపోతే నాకు చెప్పుర్రి. నాది కరీంనగర్ జిల్లా, రారా? అంత మంచిదే కదా. సరే ఉంటా మరి. పిల్ల ఏం చూస్తాను పైన చెప్పా మా చూసినావు. పాడు పాడు పాట పాడు పాట పాడు. నేను ఎక్కడ నవ్విపిస్తున్నారా నాయన? నేను నవ్విపిస్తున్నానారా? నేను నవ్విపిత్తలేను కదా. నువ్వే నవ్విపిస్తున్నావు. ఏంద్రా మంచిగా వాడు. ఏమైంది? నేను నవ్విపిస్తున్నా అండి. వాడే నవ్వుకుంటే మళ్ళీ నేను నవ్విస్తున్నా అంటారు. నేను నవ్విపించాను. నీ చిన్ననాడు అని చెప్పేసి కదులుతలేవు గారు అక్కడి నుంచి. డీజిల్ అయిపోయిందా పెట్రోల్ అయిపోయిందా? సరే నా రెండు చేతులు మైక్ మీద పెట్టినాను. చిన్ననాడు మనం గుడి చిలకల్ల బాయ్ దోడి ఎలకాయ నడిసే గజ్జల్ల గిరక మీద టింగు 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 టింగ్. కాదురా, దీన్ని పాట పాడే అంటారా? అంటారా? చిన్ననాడు మనం గుడి చిలకల్ల బాయ్ దోడి చిలకైన మూట నడిసే గజల్ల గిరక మీద టింగు 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 టింగ్ కనగెల్ల తాళ్ళల్లా సమవసారవజత్ గురుతైన గుండెలో నా పేరీల పనగ నాడు లంగాలు విత్తనాని నన్యావు మొక్కినాను
విత్తనాన్ని నడియావు మొక్కినాను టింగు 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 లక్ష్మీపురం పోయినా లక్ష్మీపురం నుంచి ఇంకా ట్రావు పల్లె గుట్టెక్కి పిలిచినాను. ఎవరిని? టింగు టింగ్ అంటే ఏంటిది? పాట అట్లుంటుంది సార్. పాట టింగు టింగు అంటే పాటనా? సార్ దానికి అర్థం ఉంటుంది. దానికి టింగు టింగ్ అర్థం ఉంటుందా? టింగు టింగ్ అంటే ఏంటిది? టింగు టింగ్ అంటే పాటలలో పాట కాదు, మ్యూజిక్. అది మ్యూజిక్. మ్యూజిక్. టింగు టింగు అనేది మ్యూజిక్ అన్నది. మ్యూజిక్ చిన్నగా ఊపు రావడానికి. టింగు 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 జల్లబాయి కాడా నరందిరారి తారా తెరదింది తేరి తోరా తెరదిందరారి దారా టింగు 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 టింగు. నాకు అంటే లిరిక్ తెలియదు కదా, నాకు పాట తెలియదు కదా బిడ్డ. ఇప్పుడు నేను పాడినతే నేను విని చెప్తున్నా అంతే. పాడు టింగు 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 టింగు. నాకు దోమలు కుడతాను, కొట్టు. సగి వరకే గిరేవాల్టి ఎరసాల పెళ్ళి అన్నావు. నీ పాట చల్లకుండా నన్ను అడిగి పాట నేర్చుకుంటున్నాడు. గోపాలపేట కొయ్యి బస్సు దిగంగా అందరు వచ్చిర్రు. బస్సు అందాలు వచ్చినాయా? అందరు వచ్చిర్రా? మరి నన్ను ఎందుకు చూస్తాను? అందరూ వచ్చిరి నన్ను పట్టుకొని తన్నీరి. చెప్పు చెప్పు. అందరు నా కలికే రాచమచ్చ విరుపులే టింగ్ టింగు 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 టింగు. పాడమంటే నిన్న అభిత్తున్నట్టు. ఎక్కడికి? ఇక్కడికా? నేను బాగా కష్టపడి వచ్చిన, చిన్నప్పటి నుంచి బాగా కష్టాలు పడి వచ్చిన. అయితే నాకు ఇట్లా కష్టపడేటోళ్ళన్నా, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళన్నా, అంటే మానసిక వికలాంగులు అన్నట్టు వాళ్ళన్నా, అనాథ పిల్లలన్నా, ఇట్లా కొంచెం కష్టాలలో ఉన్న వాళ్ళన్నా, అట్లాంటి వాళ్ళంటే నాకు చాలా ఇష్టం అనమాట. సో అందుకని ఇక్కడ ఇట్లా ఉన్నారు అని చెప్పేసి మా క్లాస్మేట్ హరిప్రసాద్ నాకు చిన్నప్పటి నుంచి చాలా ఫ్రెండ్ అనమాట, క్లాస్మేట్. మేము కలిసి చదువుకున్నాం రామగుండంలో. ఆయన సాక్షిలో పనిచేస్తారు. ఆయన ఉండి ఇట్లా ఉంది అని అంటే నేను వెళ్తాను అక్కడికి, అడ్రస్ చెప్పు అని చెప్పేసి నేను వచ్చిన అనమాట. మిమ్మల్ని కలుద్దామని, మిమ్మల్ని చూద్దామని. అవునా? సినిమా యాక్టర్లు ఎవరు రాలే. నేను వచ్చుడే కాకుండా, మిమ్మల్ని నవ్వించుడే కాకుండా మీకు బట్టలు అందరికీ ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఏజ్ ఏంది, వాళ్ళ బక్కతనంగా ఉన్నారా, దొడ్డుగున్నారా చూసి దాన్ని బట్టి బట్టలు పంపిస్తా. ఓకేనా? ఇక్కడనే కరీంనగర్లో కొందాం బట్టలు కొని. కామెడీ ఎందుకు ఇప్పుడు చేసింది? చేయలేదా కామెడీ? మీకు ఇప్పుడు ఇది ఉందనుకో, ఇట్లా చేస్తుంది అనుకో, ఏంటిది అన్నట్టు ఇది? 2 3 ఫోన్ లెక్క కాదు, ఫోన్ లెక్క కలిసింది. ఓకే. హలో హాయ్. నీ పేరేంటి? రాజా. ఓకే రాజా, వెరీ గుడ్ వెరీ గుడ్. మీ అమ్మ ఏం చేస్తుంటుంది? ఏమైంది? ఇంగ్లీషా? అబ్బో, ఇంగ్లీష్లో మాట్లాడాలనా? ఏమనాలి మరి అమ్మని? మామ్. ఓహో మామ్ అనాలా? ఓకే రైట్ రైట్. ఓకే, ఇంగ్లీష్లో అమ్మని మామ్ అనాలా? ఓకే, మరి చిన్నమ్మని? మినిమమ్. మినిమమా? ఓకే, మరి పెద్దమ్మని? మ్యాక్సిమం. సూపర్ సూపర్, బాగుంది. ఒక సంవత్సరానికి ఎన్ని రాత్రులు ఉంటాయి? 10. ఒక సంవత్సరానికి ఎన్ని ఉంటాయి రాత్రులు? 360. వాడు 360 అంటున్నాడు. 360 65? నువ్వేమో 10 అని అంటున్నావు. ఎట్లా? నువ్వు చెప్పు 360 ఎట్లుంటాయి? సంవత్సరానికి 365 రోజులు కాబట్టి 365 రాత్రులు ఉంటాయి. ఇప్పుడు నువ్వు చెప్పు. సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి, కానీ రాత్రులు 10 రాత్రులే ఉంటాయి. ఎందుకు? ఎలా? 9 నవరాత్రులు, ఒక శివరాత్రి. సూపర్, బాగుంది బాగుంది. ఓకే రైట్ 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 రైట్. ఓకే బాయ్.
చూశారు కదండి, ఆనంద నిలయం హాస్టల్ పిల్లలతో ఈరోజు కాసేపు కలవడం జరిగింది. వాళ్ళతో చక్కగా ముచ్చటించాను. వాళ్ళ బాగోగులు, వాళ్ళ కష్ట సుఖాలు అన్నీ తెలుసుకోవడం జరిగింది. అండ్ ఫస్ట్ టైం ఒక ఆర్టిస్ట్ని చూడడం, ఆర్టిస్ట్ మా దగ్గర రావడం ఇదే ఫస్ట్ టైం అని చెప్పేసి వాళ్ళు చెప్పినప్పుడు నాకు చాలా ఆనందం వేసింది. నేను అనుకున్నాను ఇంతకుముందు ఇంకా ఎవరైనా వచ్చి ఉంటారేమో అని అనుకున్నాను. బట్ ఇదే ఫస్ట్ టైము, చాలా హ్యాపీగా ఉందన్న అది ఇదని అన్నారు. చాలా హ్యాపీ అనిపించింది నాకు ఈ హాస్టల్ పిల్లలతో కలుసుకొని. వాళ్ళకి ఒక మాట కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమంది పిల్లలకి, స్టూడెంట్స్కి నేను ఒక చక్కటి డ్రెస్, తలా ఒక డ్రెస్, షర్టు ప్యాంటు లేదంటే షర్టు నెక్కరు అంటే ఎట్లా వేసుకునే వాళ్ళకి అట్లా బట్టలు కూడా డొనేట్ చేద్దామని అనుకున్నాను. సో అది కాకుండా ఈరోజు వాళ్ళతో గడిపినప్పుడు నాకు కూడా చాలా ఆనందం వేసింది. వాళ్ళందరితో గడుపుతా ఉంటే స్వామి చక్కగా పాట పాడాడు, టింగు 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 టింగు. సో చాలా చక్కగా పాటలు పాడారు. అందరూ చక్కగా చదువుకోవాల్సిన టైంలో చదువుకుంటూ, ఆడుకోవాల్సిన టైంలో ఆడుకుంటూ, సినిమాలు టీవీలు చూసే టైంలో చూస్తూ అన్ని రకాలుగా అన్ని సౌలతులు, అన్ని ఫెసిలిటీస్ మాకు చక్కగానే ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సాక్షి ఛానల్ వాళ్ళకి ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి సాక్షి టీవీ వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. సో ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన సాక్షి ఛానల్ వాళ్ళకి మరొకసారి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఇదండి ఇవాళ స్టార్ రిపోర్ట్. కెమెరామెన్ సతీష్తో స్టార్ రిపోర్టర్ శివారెడ్డి, సైన్ ఆఫ్.